హరి విఘ్న వినాయకాయ నమః వాగ్దేవై నమః నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ నా యొక్క సనాతన ధర్మపు హైందవ ధర్మపు నా యొక్క భారతీయులందరికీ ప్రణామం. మనము నీతి వాక్యాలు చెప్పుకొని నిండా రోజులైంది. ఈ నీతి వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి ఒక్కరికి అనుభవం అయింది. మనకి పెద్దవాడిని చెప్పించింటారు, మన తండ్రి గారు చెప్పించాం, మన తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు చెప్పించాం, వాళ్ళ తండ్రి గారు చెప్పించింటారు. ఇది పరంపరలో వచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనము ఆ సమయంలో మనకి యవనంలో ఉంటాం. కానీ పెద్దవాళ్ళు చెప్పే వాక్యాలు మన చెవులకు వినబడదు. ఆ వాక్యం చెప్తాను మన చెవులకు వినబడదు. అంటే మనము ఆ పరిస్థితిలో ఆ వాతావరణంలో మనము పెరుగుతూ ఉంటాం. అందరికీ ప్రతి ఒక్కరికి అన్వయిస్తుంది. ఇందులో స్త్రీలు వేరే పురుషులు వేరే అని మాట్లాడలేదు. స్త్రీలు పురుషులు అందరికీ అన్వయిస్తుంది ఈ యొక్క నీతి వాక్యం. మా తండ్రి గారు చెప్తూ ఉండరు, వాళ్ళ తండ్రి గారు చెప్పినారంట. కానీ వాళ్ళ తండ్రి గారు చెప్పిన మాట వినలే. వాళ్ళకి అనుభవం అయితే వాళ్ళ యొక్క నొప్పి వాళ్ళకు తెలిస్తే ఈ అనుభవం ఎంత అనేది అర్థమవుతుంది. స్నేహితులు జీవితంలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, పిన్నయ్య, పెద్దయ్య బంధుత్వాన్ని ఇచ్చేది పరమేశ్వరుడు, ఆ మహాదేవుడు ఇస్తాడు. కానీ స్నేహితులు అనేది మనం ఎంచుకుంటాం. మనతో మన స్నేహానికి ఇలాంటి వారు అవుతారా, ఇలాంటి వారు అయ్యేదా అనేది మనము ఎంచుకోవాలి. కానీ అలాంటి సమయంలో మనకి లెక్కలేనన్ని స్నేహితులు అవుతారు. అంటే బాల్యంలో స్నేహితులు, మనము 1వ క్లాస్ 2వ పోయిన స్నేహితులు, మిడిల్ స్కూల్కి వచ్చిన స్నేహితులు, హై స్కూల్కి వచ్చిన స్నేహితులు, కాలేజీకి వచ్చిన స్నేహితులు, వ్యవహారానికి వచ్చిన స్నేహితులు, ఉద్యోగ రీత్యా స్నేహితులు. స్నేహితులు అనేది పుట్టుకతో ఇంకా పెట్టి మన యొక్క చివరి క్షణాల వరకు స్నేహితులు కావాలి. స్నేహితం ఉండాలి. ఆ స్నేహం ఎలా ఉండాలి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ నీతి వాక్యం. నా జీవితంలో నా స్నేహితులని వాడు చెప్పుకునేకి ఒక్కడు లేదు. ఎవరినైనా ఒక్కడిని మనము చూసుకుంటామన్నా కూడా నేనున్నాను నీకెందుకురా అనే స్నేహితుడు దొరకాలంటే వాళ్ళు చాలా అదృష్టం చేసింటారు. అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నిజంగా పుణ్యవంతులు. ఉన్నారేమో తెల్లే, కానీ నా జీవితానికి లేదని నేను చెప్తున్నాను. ఇంకొక జీవితానికి నేను దీన్ని తప్పుగా భావించదండి. నా జీవితంలో నాకు నిజమైన స్నేహితుడు లేదు అనే ఒక చిన్న అనుభవంతో ఈ యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒక తండ్రి ఒక కుమారుని పిలుస్తారు, కుమార్తె ఎవరైనా సరే పిలుస్తారంట. ఏంపా ఎలా ఉన్నావు ఏమి అంటే అన్యోన్యమైన జీవితం, అన్యోన్యమైన తండ్రి కొడుకులు, తండ్రి కూతుర్లు అనుకుంటాము. ఎలా ఉన్నారు నీ స్నేహితులు ఏమని అడుగుతారంట. కొడుకు ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో నాన్న నాకు ఒక 300 మంది స్నేహితులు ఉన్నారు, 200 మంది స్నేహితులు ఉన్నారు, నా స్నేహితులు నాకు ప్రాణం ఇచ్చే రెడీగా ఉన్నారు, నా స్నేహితులు ఇట్లా అట్లా నా యొక్క బర్త్డే కానీ, నా యొక్క ఎగ్జామ్ రాసిన టైంలో కానీ, నా యొక్క కష్ట సుఖాలకి నా స్నేహితులు నన్ను ఆదుకుంటారంటే అలాంటి స్నేహితులు దొరకని నాయన అంటారంట. అంత నమ్మకమైన స్నేహితుల పైన తండ్రి ఎడతారంట. అవును, నా స్నేహితులు అలాంటి వాళ్ళు, నాకంత కూడా ఎడ బల అంటే ఎడపక్క కుడిపక్క 2 పక్కల నన్ను మోసుకొని నన్ను పైకెత్తుకుంటారు. అలాంటి స్నేహితులు నా హృదయ స్థానంలో ఉంటారు, నేను వాళ్ళ హృదయ స్థానంలో ఉన్నాననేసి తండ్రికి కొడుకు విజృంభణగా చెప్తున్నాడు. అలాగైతే తండ్రి ఆలోచించేస్తాడు. అంటే వాళ్ళకి అనుభవం అయ్యిందే, ఆలోచించేస్తే మా తండ్రి గారు నాకు చెప్పిండ్రి అంటే మేము ఆ టైంలో ఆలోచించేలే. ఆ ఆలోచన శక్తి ఎలా ఉంది అంటే, రే ఒక పొంచేరా
నీ స్నేహితులపైన నువ్వు లక్షాంత రూపాయలు ఖర్చు చేస్తున్నావు, నీ స్నేహితులకు కావాల్సినంత నువ్వు ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వు నీ స్నేహితుని పరీక్ష చేసేకి నీ స్నేహితులు ఎలా ఉన్నారు, నా స్నేహితులు ఎలా ఉన్నారు, ఒక చిన్న మనమిద్దరు ఒక ఒక అంటే మనమిద్దరు ఒక అర్థం చేసుకొని ఒక డ్రామా ఆడతామంటారు, నాటకం ఆడతామా అంటారు. అప్పుడు కొడుక్కి ఒక క్యూరియాసిటీ, ఇంకా వయసు చిన్నోడు కాబట్టి అది ఏం డ్రామా చూసేస్తాం మనిషి, ఏం నాటకము, ఆ నాటకం ఎలా ఉంది అనేసి అడుగుతాడు. అప్పుడు కొడుకు అడుగుతాడు, అంటే కుమార్తె కొడుకు ఎవరైనా అర్థం చేసుకోండి, అడుగుతారు నీ స్నేహితులు ఎందుకు ఉన్నారు డాడీ అనేసి వాడు అడుగుతారు. నాన్నగారు, డాడీ, అప్ప ఏమనుకోండి. నా స్నేహితులు 1.5 మంది ఉన్నారు అన్నమాట. అయ్యో 1.5 అట, ఆ ఒకటేమి అదేమి అని అడుగుతాడు. కొడుకు అడుగుతాడు తండ్రిని, ఈ ఒకటేమి అదేమి అంటాడు. అది నేను మళ్ళీ చెప్తాను, నాకు ఉండేది 1.5 స్నేహితుడు అని తండ్రి గారు చెప్తారు. సరే ఆయా దీనికి ఒక వ్యవస్థిత చేసుకోండి. ఏం చేసుకోండి అంటే ఒక యావదో ఒక జంతువు అనుకోండి, యాదో ఒక జంతువు, ఆ జంతువు మేకో గొర్రె పొంది యాదో అనుకోండి, ఆ జంతువుని చంపేసి ఆ జంతువుని మూటి కట్టుకొని నీవు నీకు 200-300 స్నేహితులు జరిగిపో, నిన్ను ఎవరు కాపాడతావు, ఏమని చెప్తావు, నేను యాదో కొన్ని కారణాల దగ్గర ఒక మనిషిని చంపేసినాను, ఆ మనిషిని చంపేసి ఎత్తుకొని వచ్చినాను, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు ఉన్నారు అనేసి ఒక పరీక్ష అంటాడు. కొడుకు నేను ముందరపోతాను అనేసి ఏం విజృంభణగా ఒక యాదో ఒక జంతువుని చంపి దాన్ని మూట కట్టుకొని కష్టపడి దాన్ని ఎత్తుకొని పోతాడు. ఫస్ట్ ఖుషిగా మనకి ఎవరు ఆప్యాడో ఆ యాప్యం దగ్గరికి పోతాడు. పోయిందే ఇట్లా నేను ఇట్లా అయిపోయింది, నా పరిస్థితి ఎవరినో కష్టకాలంలో చంపేస్తాను, వాడిని ఎత్తుకోవచ్చు అంటే వాడు లోపల కూడా చెరిగి, అయ్యో అదంతా వెళ్ళదప్ప, నాకు తెలియదప్ప, నువ్వు ఫస్ట్ ఇక్కునిక జాగా ఖాళీ చేయి అంటాడంట. మళ్ళీ వానికి 200-300 మందిలో 10 మంది ఆప్య స్నేహితులు ఉన్నారు కదా, 10 మందికి నాన్నగారు తెలియకుండా 10 మంది దగ్గర పోతాడు, చాలా ఆత్మీయుల దగ్గరికి. వాడిని ఎవరూ లోపలి చెంది, ఎవరు వాళ్ళకి సహాయం చేసేకి రాలే. అంటే కష్టకాలంలో నేనున్నాను అనేదానికి ఊరికి ఉదాహరణ నేను చెప్తుండేది, ఒక్కడూ రాలేదంట. వీడు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తాడంట, నాన్న ఇటు 10 మంది దగ్గర పోయినాను, నాకు ఎవరు సహాయం చేస్తలేదు అనంట. లే నీకు 300 మంది ఉన్నారు కదా, 200 మంది ప్రయత్నం చేసే ఈ ఒక్క చూసేస్తాము అనంట. వీడు కష్టపడుతూ అందరికీ ఫోన్లు చేసి ఆ యొక్క జంతువు యొక్క కళాభారం ఎత్తుకొని అందరికీ ఫోన్లు చేసి అందరినీ ఒక జాల కూడిపెట్టి ఒక్కొక్క తెలిసిన విధాలుగా అందరినీ వేడుకుంటే ఒక్కడు కూడా సహాయం చేయలేదంట. అయ్యో నాకెందుకు మా ఇంట్లో మా నాన్నగారు, మా అప్ప గారు, మా చెల్లె, ఇది అందరిలో ఉండే సమస్యలు చెప్పరే కానీ వానికి సహాయం చేసి ఒక్కరూ రాలే. వాడు చాలా నిస్సారంగా కూర్చొని ఇస్తాడు. అది ఎంతవరకు ఇదే పని, ఇంతమంది స్నేహితులు ఉన్నారే, నాకు ఒప్పుడు కూడా సహాయార్థం రాలేదే అనేసి ఆ పిల్లోడు కూర్చొని ఇస్తాడు. అప్పుడు నాన్నగారికి ఫోన్ చేస్తారంట, నాన్న ఇంతమంది స్నేహితులు అనుకున్నాను కానీ ఒప్పుడు కూడా నాకు సహాయం చేయలేనా, ఇప్పుడు నేనేం చేస్తుందన్నా, ఒక పొంచారా నీ స్నేహితులు నీకు సహాయం చేయలేన్నావు కదా, నాకు 1.5 స్నేహితులు చెప్పినాను కదా, చెప్పినావు నాన్న. ఆ 1.5 స్నేహితుల 6 స్నేహితులకి ఒక నంబర్ ఇచ్చినట్టు ఈయన తండ్రి గారు ఓ నంబర్ ఆయనకి పంపించాడు. ఈ 6 నంబర్కి నువ్వు ఫోన్ చెయ్యాలి. సరే నువ్వు డైరెక్ట్ పోయినాడు, 6 నంబర్కి ఫోన్ చేసి పైన ఇట్లా నేను ఇట్లా పలానా అని కొడుకు వాడు పోయినాడు. పోయిన తక్షణము వాడు ఏం రా నువ్వు ఇలాంటి వాడు కొడుతా, నా స్నేహితుని కొడుతా, నువ్వు రాలో అని చెప్పేసి ఏమైనట్టు ఇట్లా అని చెప్పినట్టు ఒక పని చెయ్యి, ఆ యొక్క కలేబరాన్ని పెట్టి ఆ శవాన్ని పెట్టేయి, నువ్వు వెళ్ళిపోయి నేను మళ్ళీ చూసుకుంటాను. సో వాని భుజం పైన భారాన్ని 6 స్నేహితుడు తీసుకున్నాడు. అప్పుడు నాన్నగారు చెప్పినట్ట, నాన్న నా కళాభరణం ఆయన తీసుకున్నాడు, నన్ను వెళ్ళిపోమంటున్నాడు. సరే నువ్వు వచ్చేయి, నా ఒక్క స్నేహితుడు అని చెప్తా కదా, ఒకే ఒక స్నేహితుడు కదా, ఆ ఒక్క స్నేహితుని దగ్గరికి పో అన్నట్టు. సరే ఆయన నంబర్కి పంపించినాడు. ఆయన ఫోన్ చేస్తాడు, ఆయన ఎక్కడున్నావు బాబు అన్నట్ట. నేను ఇలాంటి చోట్ల, నువ్వు మొదలు నా ఇంటికి వచ్చేయి నువ్వు అన్నట్టు. అంటే ఒక స్నేహితుడు కుమారుడు అంటే స్నేహితుడు కుమారుడు ఫోన్ చేసిన తక్షణము మొదటి నా ఇంటికి రా అని చెప్పినట్ట. చూడండి, నిజమైన స్నేహభావం అనేది కొడుకైనా తండ్రైనా ఇద్దరులోనూ ఒక స్నేహానికి ఎంత విలువ ఇయ్యాలనేదానికి ఒక స్నేహితుడు మొదట నా ఇంటికి వచ్చేది ఉన్నట్టు. వాడు ఇంటికి వచ్చిన తక్షణం ఫస్ట్ నువ్వు కాలు చేలు కడుక్కో, నువ్వు భూతి నేను చెప్పయిందో ఫస్ట్ ఆ పిల్లాన్ని చెప్పి, అమ్మా ఆయనకు భూ పెట్టు, నా స్నేహితుడు కొడుకు వచ్చినాడు, నా స్నేహితుడు నా యాప్త మిత్రుడు కొడుకు వచ్చినాడు, వీని భోజనం పెట్టు అనేసి వానికి సకల సౌకర్యంగా భోజనం మంది పెట్టి, నువ్వు సుధార్చుకొనైనా, నువ్వేమి టెన్షన్ తీసుకోవద్దు, నువ్వు సుధార్చుకొనైనా
అని చెప్తాడంట. అంతలోగా అక్కడ వాళ్ళ ఇంట్లోకి పోలీసు వాళ్ళు వస్తారు. అంటే ఈ ఇళ్ళకి పోయిండేది వీళ్ళంతా చేసి కలేబరాన్ని ఏమి అనేదానికి వాళ్ళ పోలీసులు వీని ఇది చేసుకొని వాళ్ళ ఇంట్లోకి స్నేహితులు పోలీసు లోపలికి వచ్చారు. వీణ రిలాక్స్ ఇట్లా కొంచెం చెప్పుకొని నిద్రపోతా మనిషి తూగించినాడు. అంతలో ఒక పోలీసు వచ్చి పోలీసు వచ్చిన తక్షణము ఆ తండ్రి గారికి నిజమైన స్నేహితుడు లేదు, ఈ యొక్క హత్య నేనే చేసిన అనేసి వానికి చేయి చూపించాట పోలీసు. అప్పుడు పోలీసు వాళ్ళు వాడిని బేడీలు వేసుకున్నారు. అది ఇంత మాత్రం జరిగింది, బేడీలు వేసుకుని అప్పుడు కథ వేరే. అంటే ఇందులో నీతి వాక్యం ఏం చెప్పండి? నిజమైన స్నేహితులు అంటే ఒకటిన్నర స్నేహితులైనా అర్ధమూడు అర్ధ ప్రాణం ఇస్తే ఒక్క స్నేహితుడు తన ప్రాణాన్ని కూడా కొడుకు అంటే స్నేహితుని కొడుకు కోసం పణంగా పెట్టి నేను ఈ యొక్క హత్య చేసి నేను అని ముందుకు పై చూడండి. అలాంటి స్నేహితులు కావాలి. దొరుకుతారా? మీకు దొరుకుతారా? మీకు అలాంటి స్నేహితుడు ఉన్నాడా? ఈ రోజు నాకు ఏమో కష్టం వచ్చేసి నా ప్రాణం అడ్డం పెడతాను స్నేహితుడు మీలో ఒక్కడుంటే మీరు నిజంగా మీ స్నేహానికి జై, మీ స్నేహానికి బలమైన దేవగ్రహం ఉంది అనేసి. అలాంటి స్నేహితులు ఉంటే ఈ స్నేహానికి, ఈ స్నేహ లోకానికి అందరికీ నా యొక్క చిన్న వాక్యంతో ఈ యొక్క నీతి వాక్యాన్ని పంచుకుంటాను. మీరు ఈ స్నేహాన్ని ఇలాగే, మీ స్నేహం ఇలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి వారితో మీరు బంధాన్ని పెంచండి. అలాంటి స్నేహితులు లేదంటే అలాంటి వారి స్నేహితులు వ్యర్థ స్నేహితులు. నా జీవితంలో నాకు చెప్పుకోనికి ఒక్క స్నేహితుడు లేదు, ఒక్కడూ లేదు అని మీతో పంచుకుంటూ ఈ యొక్క స్నేహమయాన్ని మీ ముందు ఉంచాను. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.